చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయము భక్తి కలిపి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న వాటిలో మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ బతిపెట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కాబట్టి ఈరోజు సాయంకాలం క్లాస్ ఉంది. 2026 జనవరి నుంచి ప్రతి సండే నైట్ క్లాస్ ఉంటుందండి. ఇక వర్షం లేదు, వాన లేదు, ఏం లేదు. అవకాశం ఉంటే ఆ లోపల ఇది నా ఇచ్చేస్తాను. అలవాటు చేద్దాం. నవంబర్ నుంచి స్టార్ట్ చేశాను. ప్రతి ఆదివారం నేను లేననుకోండి, మీలో ఎవరో నడిపించేయాలి. నేను లేకుండా ఉండను. ప్రతి ఆదివారం క్లాస్ అనేది జరిగి గుర్తించు. దాన్ని అలవాటు చేయడం కోసం నవంబర్, డిసెంబర్ మీకు పెట్టడం అనేది జరిగింది. సాయంకాలం చెప్పే పాఠాలు ఏంటంటే, క్రైస్తవులు చేయకూడని జీవనోపాధి సంబంధమైన పనులు. క్రైస్తవులు చేయకూడని జీవనోపాధి సంబంధమైన పనులు అంటే ఏంటండి? తినడానికి, బ్రతకడానికి కొన్ని పనులు క్రైస్తవులు చేయకూడదు. మనకి ఎన్ని విద్యలు ఉన్నాయి బతకడానికి? జనాలకి ముక్కోటి దేవుళ్ళు ఉన్నట్లుగా కోటి విద్యలు ఉన్నాయి. కోటి విద్యల్లో ఒక్క 7 తప్ప మిగిలిన మనం జీవనోపాధికి ఎన్నుకోవచ్చు. జనాలందరూ ఆ కోటి వద్దండి, మాకు 7 కావాలని కూర్చుంటున్నారు. ఆ 7 ఏంటో సాయంకాలం నేర్చుకుందాం. ఇంకోటి ఏంటంటే, బైబిల్ చెప్పిన పొదుపు. అసలు బైబిల్ దేని విషయంలో పొదుపు చేయండి. మీకు ప్రతి ఆదివారం కూడా సరికొత్త అంశాలు నేర్పిస్తాము. ఈ లోపల మీరు ఆలోచించుకుంటారని మీకు క్లూలు ఇస్తున్నాను. టైటిల్ చెప్పేస్తానంటే 7 ఏంటి మీరు ఆలోచించుకోండి ఇంటికి సాయంకాలం ఇక్కడికి వచ్చే సమయానికి. ఓకేనా? దేవుడు చెప్పిన పొదుపు 3 విషయాల్లో పొదుపు చేయమని చెప్పాడు. ఓకేనండి? అవి మనం సాయంకాలం నేర్చుకుందాం. ఈరోజు ఇప్పుడు నేర్చుకునే అంశం ఆల్రెడీ మీకు క్రితం ఆదివారం చెప్పింది ఏంటండి? మనిషికి ఉన్న సహజ లక్షణం. కరెక్ట్గా అందరూ కూడా 30 నిమిషాల పాఠాన్ని ఎన్నుకోండి. ఒకవేళ ఎక్కువ టైం ఉంటే పార్ట్ 2 చెప్పండి. కరెక్ట్గా 3-6 గంటలు. 9 గంటలకు పిల్లల క్లాస్ స్టార్ట్ అయ్యింది. 9:30 వరకు పాటలు జరుగుతాయి. 9:30 నుంచి ఒక 15 నిమిషాలు వాళ్ళు పాఠాలు చెప్తారు. తర్వాత 15 నిమిషాలు వాళ్ళు పాటలు పాడతారు. 10ంటికి అయిపోద్ది. తినడం ఉంది కదండి, ఒక పావు గంట, 10:15. ఈ లోపల మన మామగారు కానీ ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉంటే పాడేస్తారు. కరెక్ట్గా 10:15కి మొదటి పాఠం స్టార్ట్ అయిపోద్ది. మీ మైండ్లో రాసేసుకోండి. నేను 10:15 అయిందంటే ఫస్ట్ పాఠం మొదలైపోయిందని అర్థమైపోవాలి మీకు. కరెక్ట్గా 10:45కి మొదటి పాఠం అయిపోద్ది. అంతేనా? 11:15కి రెండో పాఠం అయిపోద్ది. 11:45కి మూడో పాఠం అయిపోద్ది. ఆ పావు గంటలో రొట్టె ద్రాక్షారసం. కరెక్ట్గా 12ంటికి. నేను అందరు చర్చిలో 2 వరకు ఉంటున్నారు అంటే మనం మరి 9ంటికి వస్తున్నాం. మనం వాళ్ళు 11ంటికి వెళ్తారు. పిల్లలు ఉండలేరు కాబట్టి కరెక్ట్గా 9. సాయంకాలం ప్రేయర్ కూడా చూడండి. ఎన్నింటికి క్లోజ్ చేద్దాం చెప్పండి? 9ంటికి క్లోజ్ చేశాం. కరెక్ట్. 3 గంటల ముందంటే 7:30కి మొదటి పాఠం, 8ంటికి రెండో పాఠం, 8:30కి మూడో పాఠం. ఎన్నింటికి మొదటి పాఠం? 7ంటికి అన్నావా? 7:30 అన్న మొదటి పాఠం. 7ంటి కాడి నుంచి 7:30 వరకు పిల్లల పాటలు ఉంటాయి. ఓకేనండి? 7:30కి మొదటి పాఠం, 8ంటికి రెండో పాఠం, 8:30కి మూడో పాఠం. అంతే, వెళ్ళదు ఇక నుంచి. ఓకేనా? 7 కాడి నుంచి 7:30 వరకు పిల్లల పాటలు ఉంటాయి. నేను 6ంటికి వచ్చి పాటలు అయ్యి పెట్టుకుంటాను. కాబట్టి అందరూ గమనించి ఈ 2 నెలలు అలవాటు చేసుకుంటే మనకి ప్రతి ఆదివారం రావడం అలవాటు అయిపోయింది. నైట్ ఈరోజు కొంచెం కష్టం రావడం. ఈ 2 నెలలు అలవాటు అయితే ఆటోమేటిక్గా వెళ్ళదు. మీకు అమూల్యమైన విషయాల్ని నేర్పించి పంపించడం అనేది జరిగింది. మరి మీ అందరూ క్రితం వారం చెప్పాను ఒకటి, ప్రతి మనిషికి ఉన్న సహజ లక్షణం. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని నిలబడి దాని మీద యుద్ధం చేసి దాన్ని గెలిచే సామర్థ్యాన్ని దేవుడు మనందరికి కూడా ఇచ్చాడు. సహజంగా ఇచ్చాడు. ఇప్పుడు రెండోది ఏంటో మిమ్మల్ని వారం రోజులు ఆలోచించమన్నా. మీరు ఆలోచించే ఉంటారు, నాకేం చెప్పొద్దు, నేను పాఠం చెప్పేస్తాను.
అది మీరు ఆలోచించింది కాదో తెలుసుకోండి. మొత్తం ఎన్ని లక్షణాలు ఇచ్చాడంటే దేవుడు 12 లక్షణాలు ఇచ్చాడండి. 2 ఈరోజు ఒకటి చెప్పాను, క్రితం ఆదివారం ఒకటి చెప్పాను. మిగిలిన 10 లక్షణాలు మనం జనవరిలో నేర్చుకున్నాం. యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ ఉంది 13, 14, 15, 16 తారీఖుల్లో. అప్పుడు నేర్చుకుందాం. 2 చెప్పేసిన తర్వాత మిగిలిన 10 మీకు ఐడియా వచ్చేయాలి. ఓకే, రెండోది చూద్దాం. మనిషికి ఉన్న సహజ లక్షణం. ఇది తెలియకపోతే చాలా నష్టం. మొదటి సహజ లక్షణం మనకు తెలియకపోతే ఏమైనా నష్టం ఉందా? ఒకటి బట్టతల అవుతుంది, లేదంటే ఊరేసుకుంటాం. ఈ రెండే కదా సమాజం చేసేది. కష్టాలు తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే ఊరు అనేది వేసుకోవడం అనేది. ఈరోజు ఒకప్పుడు నా చిన్నతనంలో ఎవరైనా చచ్చిపోయారంటే బలమైన కారణం భర్త సుమారు 10-15 ఏళ్ళ నుంచి ఏడిపిస్తే అప్పుడు ఏదో కిరసనాలు పోసుకుని అంటించుకునేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ చేతుల నుంచి లాక్కుంటే వీళ్ళు ఊరేసేసుకుంటున్నారు. చిన్న విషయాలకి, చిన్న విషయాలకి. అంటే సహజ లక్షణం ఏమైపోయిందంటే పూర్తిగా పోయింది, జీరో అయిపోయింది అనమాట. దేన్నైనా తట్టుకుని మనం నిలబడాలి. రెండో సహజ లక్షణం లోకాసువార్త 13వ అధ్యాయం 24. లోకాసువార్త 24వ అధ్యాయం 13వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయం 24 వచ్చిన. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. సరిపోద్దండి మనకు కావాల్సిన పాడడానికి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాడమంటున్నాడు అంటే ఏంటి అర్థం? అది మన సహజ లక్షణమేనా కాదని. నీ చేతులకు యుద్ధం నేర్పాడు, మన మొదటి వారంలో విన్నాం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇందుకు ఇరుకు ద్వారం అంటే ఏంటి? ఇరుకు ద్వారం అంటే ఏంటి? ఇరుకు ద్వారం అంటే ఏంటి? పోరాటం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి. కొత్త నిబంధన చివరిలోకి వెళ్ళిన తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 వచ్చింది. ఈ పాట మొత్తం ఈ వీడియో రికార్డింగ్లో రికార్డ్ అయిపోద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 వచ్చింది. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాటం అన్నా పాపముతో పోరాటం అన్నా ఒకటే. దేవుడు మనకిచ్చిన సహజ లక్షణం రెండోది ఏంటండి? పాపముతో పోరాడే సహజ లక్షణాన్ని ఇచ్చాడంట. పాపంతో పోరాటంలో యుద్ధం చేసి గెలిచే లక్షణాన్ని మనకు ఇచ్చాడు తప్పితే ఓడిపోయే లక్షణాన్ని ఇవ్వలేదు. రెండో లక్షణం ఏంటండి? పాపంతో పోరాడే సహజ లక్షణం అంటే అర్థం ఏంటి? పాపం మనల్ని ఏమి ఇచ్చేది, కానీ పందిలాగా బురులుతున్నారంట పాపాన్ని అంటించుకుని జనాలు. సహజ లక్షణాన్ని ఏమిచ్చాడు దేవుడు? పాపం చేయకుండా ఉండగలిగే లక్షణాన్ని దేవుడు మనకు సహజ సిద్ధంగా ఇచ్చాడంట. ఎవరికి? మనిషికి. యోసేపు జీవితం మీ అందరికీ తెలుసు. యోసేపు గారు జీవించి చూపించాడు. యోసేపు గారు జీవించి తన సహజ లక్షణాన్ని, నాకు ఈ సహజ లక్షణం అని జీవించి చూపించడం జరిగింది. రూతు గారు కూడా తన సహజ లక్షణాన్ని ఆవిడ చూపించింది. కానీ సమాజం ఎలా ఉందంటే పాపంతో పోయి పందిలాగా బొర్లి దాంతో చట్టపట్టాలు వేసుకుని ఆ పాపంలో పట్టాపుచ్చుకుంటున్నారు. మళ్ళీ చెప్పమంటారా? పాపంతో పోయి పందిలాగా బొర్లి పాపంతో చట్టపట్టాలు వేసుకుని పాపంలో పట్టా పుచ్చుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే నీ సహజ లక్షణం అయ్యే పాపం నిన్నేమి చేయలేదు. దాన్ని మనం ఈరోజు పాఠంగా నేర్చుకుని మేము చూసుకుని వెళ్ళిపోతాం. 2వ తిమోతి పత్రిక చూడండి అందరూ. మనిషికున్న సహజ లక్షణం ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు ఇచ్చాడని చెప్పడానికి మన బ్లడ్లో ఒకటి ఉందని చెప్పాను మీకు. వైట్ బెల్ట్ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఏ సోషల్ మీడియా మన బాడీలోకి వెళ్ళి యుద్ధం చేసే సహజ లక్షణం మన బ్లడ్లోనే పెట్టేశాడు దేవుడు. ఈ లక్షణం కూడా బ్లడ్లోనే పెట్టేశాడు. చూడండి ఒకసారి 2వ తిమోతి పత్రిక, పౌలు గారు తిమోతి గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పిల్లలందరూ నేర్చుకుంటే నెక్స్ట్ లెసన్ నేర్చేసుకోండి. సాయంకాలం చెప్పేసిండి అయిపోద్ది. ఇంటికి వెళ్ళిన కాడి నుంచి మళ్ళీ అడితరగా ఇడితరగా ఏం కాకుండా కూర్చొని పాఠం నేర్చేసుకోండి. ఆదివారం మీకు ప్రశాంతం కూడా తల్లిదండ్రులకి.
2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎవరండి? దేవుడు. ఎవరు? దేవుడు. దేవుడు మనకు అంటే మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల, అంటే సహజంగా దేవుడు మనకేమిచ్చాడంటే నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడంటండి. నిగ్రహించుకోలేని ఆత్మని ఇవ్వాల. జనాలందరూ ఏమంటారంటే నిగ్రహం లేకపోవడం వల్ల చేసేసానండి ఆ పాపం అంటారు. కానీ దేవుడు సహజ లక్షణంగా ఏమిచ్చాడు మనకి? ఇంద్రియ నిగ్రహం. అంటే చూపుని నిగ్రహించుకోగలం, తిండిని నిగ్రహించుకోగలం, మాటని నిగ్రహించుకోగలం, వినడాన్ని నిగ్రహించుకోగలం. దీనికి ఒక ఉదాహరణ చెప్పమంటారు? ప్రస్తుతానికి ఏ మాసం జరుగుతుంది ఇప్పుడు? నెల రోజులు మాంసం తినకుండా చాలా కుటుంబాలు ఉంటాయి. అంటే ఇంద్రియ నిగ్రహం దేవుడు శాశ్వతంగా ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఉండగలుగుతున్నారు. కానీ దేవుడిగా నా లక్షణాన్ని ఇవ్వకపోతే నైట్ తెలియకుండా కొడుకుడట్లు వేసి తినేస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు నెల రోజుల పాటు ఫ్యామిలీలే చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నారు. అంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? మన సహజ లక్షణం రెండోది ఏంటంటే పాపం చేయకుండా ఉండగలిగే లక్షణాన్ని దేవుడు సహజసిద్ధంగా మనకి ఇచ్చాడు. కానీ మనుషులందరూ ఏం చేస్తున్నారంటే దాన్ని చేసేస్తున్నారు. కారణం ఏంటంటే ఉండలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం అంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మీ సహజ లక్షణం ఏంటంటే ఒకసారి చూడండి. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే, మనలో పెట్టిన ఆత్మే నిగ్రహం గల ఆత్మ. అంటే మన శరీరం కూడా నిగ్రహించుకునేదే కాదా? నిగ్రహించుకోగలిగిందే దేవుడు మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇంద్రియ నిగ్రహం అనేది మనిషి యొక్క సహజ లక్షణం. దావీదు గారి జీవితం మీ అందరికీ తెలుసు. చాలా మంచివాడు, బలవంతుడు, యుద్ధశూరుడు. కానీ ఒకానొక టైంలో బత్షెబా అనే ఆమెతో వెళ్ళడం, తన భర్తని చంపించడం అనే ఒక పాపాన్ని నిగ్రహించుకోలేకనండి నిగ్రహించుకుని చేశాడా? అయ్యగారు అంతా యుద్ధం జరుగుతున్న అయ్యగారు డాబాయికి ఎవరు స్నానం చేస్తున్నారో చూశాడు. నిగ్రహించుకున్నాడా? నిగ్రహించుకోలేకపోయాడంటే ఇంద్రియ నిగ్రహాన్ని దేవుడు మనకి ఇచ్చినా అతను ఏం చేయలేదంటే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. అంటే సహజ లక్షణాన్ని కోల్పోయాడు. కోల్పోవడం వల్ల ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కానీ పాపం చేసిన తర్వాత ఏం చేశాడు చూసుకోండి ఒకసారి. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. కొంచెం శ్రద్ధగా వినండి. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడు అంటే ఒక మనిషి. ఎవరంటే దావీదు గారు సామాన్యుడు కాదు. కొత్త నిబంధన ఎవరి పేరుతో ప్రారంభమైందంటే అతని పేరుతోనే ప్రారంభమైంది. దావీదు కుమారుడైన అని ప్రారంభమైంది. సామాన్యమైన వ్యక్తి కాదు. ఇంత మహా వ్యక్తి ఒకే ఒక్క పాపం మాత్రమే చేశాడంటండి. అంటే నిగ్రహించుకోగలడా మనిషి? నిగ్రహించుకోలేడా? మరి యోసేపు గారు ఎక్కడా దొరకలా. యోసేపు గారు ఎక్కడా కూడా దొరకలా. దొరకనంత మాత్రాన్ని ఏ పాపం చేయలేదంటారా? దొరికినంత మాత్రాన్ని దావీదు మాత్రమే తప్పు చేశాడంటారా? ఇక్కడ 1 నిమిషం టైం ఇస్తే ఆలోచించండి మీరు. యోసేపు ఉన్నాడు కదా, యోసేపు గారు ఏ పాపం చేయలేదంటాం మనం. దావీదు గారి దగ్గరికి వస్తే బత్షెబా అంటాం. మరి యోసేపు గారు ఏ పాపం చేయలేదంటారా? పాపపు ఆలోచన వచ్చినా దాన్ని ఏం చేశాడంటే కార్యరూపం దాల్చకుండా తుంచేశాడు. యోసేపు మనందరి దృష్టిలో నీతిమంతుడిగా కనపడుతున్నాడు. కానీ దావీదు గారు దాన్ని ఏం చేశాడంటే కార్యరూపం దాల్చాడు. గుర్తుంచుకోండి మీరు. ఎవరైనా నిలబడి యోసేపు ఏ పాపం చేయలేదని అంటే రోమీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట తప్పైపోద్ది. కానీ ఇతను యోసేపు గారు కార్యరూపం దాల్చకుండా ఆలోచనలోనే దాన్ని ఏం చేశాడంటే తుంచేశాడు. కానీ దావీదు గారు ఏం చేశాడంటే నిగ్రహించుకోలేక కార్యరూపం దాల్చాడు. ఆమె భర్తను కూడా చంపించేయడం అనేది జరిగింది. మళ్ళీ చదవండి ఇప్పుడు. దావీదు హిత్తీయుడైన తప్ప అంటే యూరియా విషయమందు తప్ప. అమ్మో, ఎన్ని సంవత్సరాలు? తన బ్రతుకు కాలం అంతా కూడా యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో
దేని విషయమందును తప్పిపోకుండెను. ఏమండి, దావీదు గారికి కానీ మనందరికి కానీ దేవుడు ఎటువంటి సహజ లక్షణం ఇచ్చాడంటే ఏ పాపము చేయకుండా ఉండే సహజ లక్షణాన్ని ఇచ్చాడు. కానీ దావీదు గారు పొరపాటును ఏం చేశాడంటే బత్షెబ విషయంలో తప్పు చేయడం జరిగింది. అక్కడ రాయబడిన మాట మరొక్కసారి చదువు, వజ్రాలు లాంటి మాట రాయించడం జరిగిందండి. అక్కడ దేవుడు ఇచ్చిన ఏ ఆజ్ఞల్లోనూ దేని విషయంలోనూ తన బ్రతుకు కాలం అంతా కంటండి. ఇప్పుడు మనం కూడా పాపం చేయకుండా ఉండగలమా ఉండలేమా? మన సహజ లక్షణమా కాదా అది? పాపం చేయకుండా ఉండగలగడం అనేది దేవుడు మనకిచ్చిన సహజ లక్షణం. కానీ మనిషి ఏమంటాడంటే మనిషి అన్నవాడు పాపం చేయకుండా ఎలా ఉంటాడని మనం సింపుల్గా చెప్పేస్తున్నాం. మనిషి అన్నవాడు పాపం చేయకుండా ఎలా ఉంటాడు, నిమ్మకాయ అన్నది పొలగా లేకుండా ఎలా ఉంటుందని మళ్ళీ మన దీనికి కలిపి దీనికి చెప్పుకొస్తున్నారు. కానీ దావీదు ఏమన్నాడు? దావీదు గురించి రాయబడి దేవుడు రాయించిన మాట ఏంటంటే తన జీవిత కాలం అంతా ఒక బత్షెబ విషయం తప్ప అన్ని ఆజ్ఞల ప్రకారం దేవునికి ఇష్టడుగా నడుచుకున్నాడంటే ఏ పాపం చేయకుండా ఉన్నాడనే అర్థం. మంచి వయసులో కాకపోయినా వృద్ధాప్య వయసులో మంచి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి చాలా రోజులు కూడా అతను పక్కలో పడుకోబెట్టారంటండి. అయినా సరే ఆ అమ్మాయిని ఏమీ చేయలే. తన కళ్ళ ముందు ఏం పెట్టుకున్నాడంటే బత్షెబ జరిగిన పాపాన్ని కళ్ళ ముందు పెట్టుకుని నేను పాపం అనేది చేయకూడదు అని నిగ్రహంగా ఉండగలిగాడంటే సహజ లక్షణం మనకు ఉందా లేదా? ఏ సహజ లక్షణం ఉందండి మనకి? యోసేపు గారు ఏ పాపం చేయలేదా, చేశాడా? ఆలోచనలు చేయకుండా ఎవరు ఉండరు, మీరు ఉండరు, నేనే ఉన్నాను. కానీ యోసేపు గారు ఆ పాపాన్ని కార్యరూపం దాల్చి ప్రజలందరి దృష్టిలో పడకుండా యోసేపు గారు జాగ్రత్త పడ్డాడు. మనం కూడా అలా జాగ్రత్త పడాలంతే, అంతేనా కదా? కాబట్టి యోసేపు గారు మనకి ఎక్కడా రాయబడలేదు కాబట్టి ఏ పాపం చేయలేదని మనం అనకూడదు. యోబు గారు కనపడలేదు కాబట్టి బయటపడలేదు కాబట్టి ఏ పాపం చేయలేదని అనకూడదు. వాళ్ళు కార్యరూపం దాల్చకుండా మొక్కలోనే పాపాన్ని తుంచేశారు. కానీ దావీదు గారు ఏం చేశాడంటే కార్యరూపం దాల్చాడు. ఇప్పుడు చెప్పండి, మన సహజ లక్షణం అంటారు పాపం చేయకుండా ఉండడం? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఏ ఇంద్రియాన్నైనా మనం నిగ్రహించుకోగలం అనడానికి ఈ మాసంలో జరిగేది కార్తీక మాసంలో ఎవరో కూడా అసలు నీస్ అనేది ముట్టుకోరు. ఉండగలుగుతున్నారు, ఉండలేకపోతున్నారంటే చక్కగా ఉంటారండి. అసలు మాంసం మీదకే వెళ్ళదు వాళ్ళకి, అవునా కదా? మరి పాపం విషయంలో కూడా మనం ఉండగలమా అంటే ఉండగలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. మనకి పాత నిబంధనలు చాలా మంది భక్తులు, మీ అందరికీ తెలుసు, భక్తులకు వచ్చిన కష్టాలని మనం గత వారంలో నేర్చుకున్నాం. దాని గురించి రాయబడినమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక. సరిపోద్దు, నా మాట ఒక్కసారి 4-5 సార్లు అందరూ మననం చేసుకోండి. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ. మన భూమి మీద మన పడే కష్టాలు మొత్తాన్ని దేవుడు ఏమన్నాడంటే కన్ను మూసి కన్ను తెరిస్తే ఎంత టైమో అంతతో పోల్చాడు. మరి సుఖం అనేది ఎక్కడుంది? మరణం తర్వాత ఉంది. భూమి మీద మనిషికి వచ్చే కష్టాలు మొత్తం ఎంత అంటండి? ఒకసారి మళ్ళీ చదువు. ఈ క్షణమాత్రముండు చులకని శ్రమ. చులకందంటే అస్సలు లెక్క చేయగల మనకు వచ్చే శ్రమని అని అర్థం. మళ్ళీ ఒకసారి చదువు అక్కడి నుంచి. ఈ క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. కాబట్టి భూమి మీద మనిషికి వచ్చే శ్రమ దేవుని దృష్టిలో కానీ మన దృష్టిలో కానీ ఎలా ఉండాలంటే పౌలు గారు అంటాడు ఏమని? క్షణమాత్రముండు చులకని ఈ శ్రమ. అదే ఒకసారి మీరు 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ నీలేదంటే ఎంత కష్టాన్నైనా భరించగలిగే ఆత్మనే ఇచ్చాడే కానీ దాన్ని భయపడిపోయి పిరికి వాళ్ళలాగా ఉండే
అంటే కష్టానికి పిరిగివాళ్ళలాగా మారే ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. కష్టానికి ఫస్ట్ మాట ఏంటి? శక్తియు, కష్టాలకు శక్తిగా నిలబడే ఆత్మనే ఇచ్చాడు కానీ పిరిగితనం గల ఆత్మని ఇవ్వలేదు అని రాయడం అనేది జరిగింది. యోసేపు గారు మీ అందరికీ తెలుసు. యోసేపు గారి గురించి ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనంలో ఉంటుంది. నేను చదివి వినిపిస్తాను ఏనండి అందరూ. యోసేపు గారు పెరిగినప్పటి నుంచి చాలా కష్టాలు పడుతూనే ఉన్నాడు. ఇంట్లో ఉన్న అన్నదమ్ములందరికీ గిట్టడు. ఈ అన్నదమ్ములు అందరూ కలిసి ఏం చేద్దాం అనుకుంటారంటే ఈయన ఎలాగైనా చంపేసేస్తే గొడవ ఉండదని గోతులో తోసేస్తారు. గోతులోంచి తీసి చంపడం ఎందుకులని వేరే వాళ్ళకి అమ్మేస్తారు. అమ్మేయడం అంటే పని చేసుకోవడానికి అమ్మేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుగారి దగ్గర ఉంటాడు. ఉన్న తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉండటం వల్ల రాజు అంతటి వాడు అవుతాడు. రాజుగారు ఏం చేస్తారంటే, నేను తిని తొంగుంటాను, మొత్తం పరిపాలన అంతా నువ్వే చూసుకో, ఏదుందో నాకు అనవసరం అని తిని తొంగుంటాడు ఆయన. ఈయన మొత్తం అంతా చూసుకుంటూ ఉంటాడు. ఎవరు? యోసేపు గారు. ఈ రాజుగారి భార్య ఇతని మీద కన్ను వేస్తుంది. కన్ను వేస్తే తనతో పడుకోమని ఎప్పటి నుంచో ఏడిపించుకు తింటానే ఉంటుంది. కానీ మనోడు ఒప్పుకోడు. చివరికి ఒకసారి ఎవ్వరు లేని టైంలో లోనికి వచ్చినప్పుడు పై చొక్కా పట్టుకుని తనతో సేనించమని గట్టిగా అడిగిద్ది. అప్పుడు మనోడు ఎందుకు వచ్చిందిరా బాబు అని చొక్కా అక్కడ వదిలేసి బయటికి పారిపోతాడు. మరి యోసేపు గారికి సహజ లక్షణం ఏంటండి? నేను దేవునికి విరోధముగా పాపము చేయను అని బయటికి పారిపోతాడు. సహజ లక్షణం యోసేపు గారు చూపించాడు, చూపించలేదా? కానీ రాజుగారు ఏమన్నాడు? ఇప్పుడు ఆ భార్యతో అతను ఉన్నా, ఇద్దరు కలిసి రాజుగారు లేపేసి రాజు అయిపోయినా ఎవరేమనరు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు ఆయన చెప్పావు కాబట్టి నేను నిన్ను చంపుతానని. మొత్తం ఇజ్రాయేలీ జనాభా మొత్తం సర్వనాశనం అయిపోయేది. వచ్చే కరువులు అందరూ ఏమైపోయేవాళ్ళు అంటే పోయేవాళ్ళు. అతను కరెక్ట్గా నిలబడ్డాడు కాబట్టి భవిష్యత్తులో ఇజ్రాయేల్ జనాంగం అంతా నిలబడడం అనేది జరిగింది. అంత ఛాన్స్ వచ్చినా సరే యోసేపు గారు ఏం చేయలేదంటే తన సహజ లక్షణాన్ని కోల్పోలేదు. కాబట్టి చివరికి ఏమయ్యాడంటే పెద్ద రాజంతటి వాడయ్యాడు. బాగా చాలా సంపాదించడం అనేది జరిగింది. కాబట్టి గ్రద్దకున్న సహజ లక్షణం ఏంటండి? గ్రద్దకున్న సహజ లక్షణం ఆకాశంలో చాలా ఎత్తుగా ఎగరగలదంటాడు. మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే ఆకాశం దాటి పైకి వెళ్ళగలంట, వేరే లోకానికి వెళ్ళగలంట. గ్రద్ద మరణించిన తర్వాత దాంట్లో ఉన్న శరీరం ఆత్మ భూమిలోకి వచ్చేయాలి, భూమిలోంచి పుట్టింది కాబట్టి. కానీ మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే పాపంతో పోరాడగలడు, పోరాడి ఈ లోకాన్ని దాటి వేరే లోకానికి వెళ్ళిపోగలడు. ఎవరు వెళ్ళారంటే మరణించిన నీతిమంతులు, అనీతిమంతులందరూ ఒక లోకానికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకానికి వెళ్ళడం అనేది జరిగింది. మనకున్న సహజ లక్షణం ఏంటండి? పాపంతో పోరాడి వేరే లోకానికి వెళ్ళగలిగిన సహజ లక్షణం దేవుడు మనందరికి కూడా ఇచ్చాడు. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎప్పటి నుంచో చదువుతున్న మాటకి మీనింగ్ ఈరోజు అర్థమైతే చూడండి మీకు. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. దేని విషయంలో పోరాడాలండి మనం? ఏని విషయంలో పోరాడాలి? పాపం విషయంలో పోరాడాలి. ఇంద్రియ నిగ్రహంతో పోరాడి దాన్ని గెలిచి దేవుడన్న పరలోకానికి చేరిపోవాలి. పౌలు గారు దేనితో పోరాడాడంటండి? చెప్పబడలేదు అక్కడ. ఏమని చెప్పాడు? మళ్ళీ చదవండి ఒకసారి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి తిని నిత్య జీవమును చేపట్టి తిని. మళ్ళీ కూడా ఏం చెప్పినాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి, నిత్య జీవాన్ని చేపట్టండి. అంటే ఏంటి అర్థం? ఇది మీ సహజ లక్షణం. పాపంతో పోరాడే సహజ లక్షణం మీకు ఉంది. పోరాడి గెలిచి నిత్య జీవాన్ని చేపట్టే సహజ లక్షణం అనేది మీకు దేవుడిచ్చాడని మనకి విషయాన్ని గుర్తు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చెప్పండి, మన సహజ లక్షణం ఏంటండి? పాపంతో పోరాడి పరలోకాన్ని చేపట్టే సహజ లక్షణాన్ని దేవుడు మన ఆత్మలో శరీరంలో కూడా పెట్టడం అనేది జరిగింది. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే మంచి పోరాటం పోరాడి పరలోకానికి వెళ్ళాలి. దేంతో పోరాడాలంటే పాపంతో పోరాడదాం. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ముగించేసుకుందామండి. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని
నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. మీరు కూడా మంచి పోరాడిన పాపంతో మీరు కూడా ఇదే మాటలో అనగలుగుతారు. మన సహజ లక్షణాన్ని మనం కోల్పోతే, మొదటి సహజ లక్షణాన్ని కోల్పోతే మనిషి ఏం చేస్తాడండి? ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ రెండో సహజ లక్షణాన్ని కోల్పోతే యోధా గారు ఏం చేశాడు చూడండి. యోధాకున్న సహజ లక్షణం ఏంటంటే పాపంతో పోరాడే లక్షణం ఉంది. కానీ మనోడు ఏం చేశాడంటే కోల్పోయాడు. కోల్పోయి 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తుని అమ్మేశాడు. అమ్మేసి ఏం చేశాడు అంటే రెండో సహజ లక్షణం కోల్పోయిన మనిషి ఏం చేస్తాడు? ఇంకంతే, ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే మాటలు పడలేక, మాటలు వినలేక, పాపంతో దొరికిపోయామని. మన గ్రామంలో కూడా 2 మరణాలు జరిగినాయి, మీ అందరికీ తెలుసు. దాని గురించి నేను ముందుకు చెప్పట్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో బాగు చెప్పుకొచ్చాను. మళ్ళీ చదవండి. యాకోబు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు మీకు సహజ లక్షణం, పాపంతో పోరాడే సహజ లక్షణం నేను ఇచ్చాను. పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఇంకా దానిని ఎదిరించలేదంటే అసలు జనాలకి ఇది సహజ లక్షణం అనేది తెలియదండి. పాపంతో పోరాడి నిత్య జీవానికి వెళ్ళగలగడం అనేది ఒక సహజ లక్షణంగా దేవుడు మనకి ఇచ్చాడనే విషయమే క్రైస్తవ ప్రపంచానికి ఈ రోజుకి తెలియదు, ఎప్పటికీ తెలియదేమో. అంతేనంటారా? అలా అయిపోయిన సమాజం యొక్క పరిస్థితి. మొదటి సహజ లక్షణం ఏం చెప్పాను మీకు? ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని నిలబడే సత్తా దేవుడు ఇచ్చాడని చెప్పాను. ఇది కానీ సంఘానికి వచ్చే విశ్వాసులందరికీ బలంగా మనం నేర్పించగలిగితే వెళ్తూ మా కోసం ప్రార్థన చేయమని అడుగుతారండి? అడుగుతారా? అడగరు. అది సహజ లక్షణం. కష్టాలు అనేది వస్తాయి, పోతాయి. దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని మనం ఏం చేయాలంటే దేవుడికి ప్రార్థన చేసి దేవుడి ద్వారా మనం వాటిని సాధించుకోవాలి. కానీ మా కోసం ప్రార్థన చేయండి అని అడగకూడదనే విషయం విశ్వాసులకు అర్థమైపోద్ది. ఇది మన సహజ లక్షణం. పాపంతో పోరాడి ఏమండి నేను ప్రతిసారి ఏదో పాపంలో పడిపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, ఏదో పాపంలో పడిపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. ఇది సహజ లక్షణం అని దేవుడు ఇచ్చాడని వాళ్ళకి మనం నేర్పిస్తే పనిలమ్మ. సహజ లక్షణంగా దేవుడు మనకి ఇచ్చాడని మనం నేర్పించామనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా మీరు యుద్ధం చేయలేదని చెప్తున్నాడు అక్కడ పౌలు గారు. అంటే పాపంతో పోరాటం ఎంతవరకు చేయాలంటే రక్తం కారణంటే అర్థం ఏంటంటే దీంట్లో ఉన్న భావాన్ని తీసుకోవాలి మనం. రక్తము కారునంతగా అంటే పాపాన్ని ఎలాగైనా సరే చంపేసేయాలంతే. మనలో పాపం అనేది రాకుండా చంపి అవతల పారేయాలని అర్థంతో రాయటం అనేది జరుగుతుంది. దానికోసం మనం ఏం చేయాలంటే యుద్ధం అనేది చేయాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ ఇదేనండి పాపానికి కారణం ఏంటంటే దురాశ. దురాశ 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 ఏదైనా సరే ఆశ అనేది దేవుడు మానవులకి ఇచ్చింది. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే దురాశ. దురాశ గర్భమును ధరించి
పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మళ్ళీ చదవండి. దురాశ. పాపము బయటికి రావడానికి, పాపము బీజం పడడానికి ప్రధాన కారణం ఇక్కడ రాయడం జరిగింది దురాశ. మన భార్యను కోరుకోవటం ఆశ, మన భర్తను కోరుకోవటం ఆశ, వేరే వాళ్ళని కోరుకోవటం దురాశ. దురాశ గర్భం అంటే పాపం ఎక్కడ స్టార్ట్ అవుతుందో, మనకి ఎప్పుడైతే దురాశ వచ్చిందో అప్పుడు పాపానికి బీజం పడుతుంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక, మన దురాశ గర్భాన్ని ధరించింది అనుకోండి, తర్వాత అది ఏంటి కంటదంటే పాపం అని బిడ్డను కంటది. పాపము పరిపక్వమై మరణమును కనును. అదే మనం ఆశతో ముందుకు పోయామనుకోండి, పాపంతో పోరాడామనుకోండి, చివరికి నిత్య జీవాన్ని చేపడతాం. కానీ ఇక్కడ మరణాన్ని కోరుకుంటాం అన్నాడు. ఎందుకు అర్థమైందండి మీకు? మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే పాపంతో పోరాడి నిత్య జీవానికి వెళ్ళే సహజ లక్షణం దేవుడు ఇచ్చాడు. ఇది మీ ఈ రోజు నుంచి చాలా పకడ్బందీగా నిర్వహించాలి. ఒకవేళ అలా కాదు, ఒక లక్షణాన్ని కోల్పోతే దురాశ గర్భము ధరిస్తే పాపం కంటే పాపం పరిపక్వమై మరణాన్ని కంటే మనం అందరం నిత్య నరకానికి వెళ్ళిపోతామని అర్థం. లేదు, పాపంతో పోరాడి అవసరమైతే రక్తం కారునంతగా అంత సీనే ఉండదండి. మీ భావరూపకంగా చూసుకొని రాయటం అనేది జరిగింది. కాబట్టి మనకున్న సహజ లక్షణం ఏంటంటే పాపంతో పోరాడే లక్షణం దేవుడు సహజసిద్ధంగా ఇచ్చాడు మనకి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు. ఈ సహజ లక్షణాన్ని కానీ మనం మర్చిపోతే, విస్మరిస్తే, వదిలిపెట్టేస్తే ఎంతో ప్రమాదం. ఏంటంటే ప్రమాదం నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనకున్న సహజ లక్షణాలు మొదటిది, రెండోది చెప్పండి వెళ్ళిపోదాం. మనకున్న మొదటి సహజ లక్షణం ఏంటి? ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని యుద్ధం చేసి నిలబడి జయాన్ని పొందే లక్షణాన్ని ఇచ్చాడు. రెండోది పాపంతో పోరాడి గెలిచి నిలిచి నిత్య జీవాన్ని చేపట్టే లక్షణాన్ని ఇచ్చాడు. దేవుడిది ఏం తప్పులేదండి. దేవుడిది ఏం తప్పుందంటే బ్లడ్లో, ఆత్మలో కూడా ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని మనకు ఇచ్చాడు. ఇది మన యొక్క సహజ లక్షణం. లేదని ఇంకా మనం పాపంలోకి పడిపోతున్నాము అంటే మన నాశనాన్ని మనమే కోరుకున్నట్లు. కాబట్టి ఈ లక్షణాన్ని ఎవరు కూడా సహజ లక్షణాన్ని మర్చిపోతారు. యోధా గారు మర్చిపోయాడు, సహజ లక్షణాన్ని మర్చిపోయాడు. ఆపేక్ష, ధనాపేక్ష, దురాశ, ఆశ కదండి. డబ్బుల సంచి ఆయన దగ్గరే ఉంది, ఉందా ఆయన దగ్గర? కావాలంటే దాంట్లో తీసుకోమని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సంచి ఆయనకి ఎందుకు ఇచ్చాడంటే పోతే దీంతోనే పోద్దని ఇచ్చాడు. కానీ మనోడు ఇది కాక దురాశ గర్భమును ధరించి పాపాన్ని కంటే పాపం పరిపక్వమై ఊరేసుకుంది. అదే కదండి జరిగింది. కాబట్టి చివరిగా మీకు క్లూ చెప్పేస్తున్నాను. గల్తీలికి రాసిన పత్రిక. మనకున్న సహజ లక్షణాలు ఎన్ని చెప్పాను మీకు నేను? మొదటిది ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని నిలబడి యుద్ధం చేసి విజయాన్ని పొందే లక్షణాన్ని ఇచ్చాడు. ప్రతికూల పరిస్థితి అంటే మీరు మీ శరీర పరంగా అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఏ పరంగా అవ్వచ్చు అండి. ఒక కుటుంబ పరంగా, శారీరక పరంగా, ఆరోగ్యపరంగా కాదు, మనం వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితుల దగ్గర కానీ, పనికి వెళ్ళే దగ్గర కానీ, ఎక్కడైనా ప్రతికూల పరిస్థితి దేన్నైనా ఎదుర్కొని నిలబడే సామర్థ్యం. రెండోది పాపం చేయకుండా ఉండగలిగే లక్షణాన్ని ఇచ్చాడు. పాపంతో పోరాడి గెలిచి నిలిచి నిత్య జీవాన్ని చేపట్టే లక్షణం ఇచ్చాడు. మిగిలిన 8 లక్షణాలు చెప్పేస్తున్నాను. గల్తీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గల్తీలికి రాసిన పత్రిక చెప్పండి, ఆపండి. ప్రేమ, ఇది మన సహజ లక్షణం అండి. ప్రేమ అనేది సహజ లక్షణం. దేవుడికి ఉంది సహజ లక్షణం. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని నిలబడే లక్షణం దేవుడికి ఉందా? చెప్పండి. ప్రతికూల పరిస్థితి ఏదైనా వనంలో ఎదురైంది అయ్యగారికి, ఏం చేశాడు? చర్మపు చొక్కాలు తొడిగించి బయటికి పంపించాడు తప్పితే చంపల. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని నిలబడి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారిని మళ్ళీ వీళ్ళందరిని రక్షించడానికి ఇవ్వడం అనేది జరిగింది. పాపం చేయకుండా ఉండే లక్షణం, అసలు దేవుడిలో పాపమే ఉండదు. మూడో మనందరి సహజ లక్షణం చిన్న చిన్న ముక్కలుగా చెప్పేస్తాం. ఒకటి ఇది మాత్రం మెయిన్ అండి, గుర్తుంచు. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనే నిలబడి యుద్ధం చేసి గెలిచే సామర్థ్యం ఇచ్చాడు. పాపంతో పోరాడి గెలిచి నిత్య జీవాన్ని చేపట్టే లక్షణం ఇచ్చాడు. మూడోది చదవండి. ప్రేమ. ప్రేమ కలిగి ఉండడం అనేది మనిషి యొక్క సహజ లక్షణం. కోపం రాకుండా చూసుకోండి, అంతే కదా. అర్థం వ్యతిరేకం. మూడోది ప్రేమ అయిపోయింది.
సంతోషంగా ఉండడం అనేది మనిషి యొక్క సహజ లక్షణం అండి. చెప్తున్నాను, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండనని రాయబడింది పత్రికల్లో. మన సహజ లక్షణం ఏంటి? ఎప్పుడు ఏడుపు మొహం వేసి కూర్చుంటున్నాం అనుకోండి, అది మన సహజ లక్షణం కాదు. ఎప్పుడు చక్కగా చిరునవ్వుతూ ఉండడం మన సహజ లక్షణం. తర్వాత ఇది ఒక్కొక్కటి ఒక గంట పాఠం తర్వాత నేర్చుకుందాం. సమాధానం అంటే కొంతమంది ప్రతి దానికి గొడవ. కృష్ణ వాళ్ళ ఇంటి పక్కన ఫ్యామిలీ ఉందండి. ప్రతిరోజు ఎవరో ఒకరితో గొడవ పడాలంట వాళ్ళు. ఒకవేళ ఎవ్వరూ లేకపోతే భార్య భర్తలు గొడవ వేసుకుంటారంట. కొడుకునే వరకు గొడవ ఆడుకుని కొడుకుంటారంట. మనకున్న సహజ లక్షణం ఏంటంటే సమాధానం పడడం. అంటే అర్థం ఏంటి? ఎంత పెద్ద గొడవనైనా జీరో చేసేయచ్చు. భార్య భర్తల గొడవలు, ఏ గొడవలైనా సరే ఏం చేసేయచ్చు అంటే సమాధాన పడే సహజ లక్షణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. తర్వాత దీర్ఘ శాంతము పాట కూడా ఉంది మనకి. దీర్ఘ శాంతంగా మనిషి ఉండగలడా? చెప్పండి. సహజ లక్షణం ఉండగలడు, ఉండలేడని అనద్దు. సహజ లక్షణం మనకి దీర్ఘశాంతం అనేది. తర్వాత దయ కలిగి ఉండటం మనందరికి ఉందా లేదా లక్షణం? ఇది సహజ. ఏది సహజ లక్షణమో తెలుసుకోవాలి మీరు. సహజ లక్షణానికి ఉన్న గుణం ఏంటి? పుట్టుకతోనే వచ్చింది. వెరీ గుడ్. అది పుట్టుకతోనే వచ్చింది, చచ్చిపోయే వరకు కూడా ఉంటుందని అర్థం. సహజ లక్షణం అంతేనా? నిమ్మకాయ పుల్లగానే ఉంటుంది, పండినా పుల్లగానే ఉంటుంది, పచ్చిగా ఉన్న పుల్లగానే ఉంటుంది, నిమ్మకాయ నీళ్ళు కలుపుకున్నా పుల్లగానే ఉంటుంది, కోసి ఉప్పు కారం వచ్చినా పుల్లగానే ఉంటుంది, నిమ్మకాయ పచ్చడి పట్టుకున్నా పుల్లగానే ఉంటుంది, పులిహార చేసుకున్నా పుల్లగానే ఉంటుంది, ఫ్రిడ్జ్లో 2 నెలలు పెట్టేసి బయటికి తీసిన పచ్చడి పుల్లగానే ఉంటుంది. సంవత్సరం వచ్చిన మన సహజ లక్షణం ఇది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. నెక్స్ట్ మంచితనము. మంచితనం అనేది మన సహజ లక్షణం. తర్వాత విశ్వాసం అంటే నమ్మకం. దేవుని మీద నమ్మకం ఉంచడం మన సహజ లక్షణం. పరలోకం ఉందన్నది నమ్మడం సహజ లక్షణం. క్రీస్తు వచ్చి మనం తీసుకెళ్తాడనేది నమ్మడం సహజ లక్షణం. తర్వాత సాత్వికం అంటే మోషే గారు మాత్రమే మిక్కిలి సాత్వికుడు కాదు. సాత్వికము అనేది మన యొక్క సహజ లక్షణం. చూపించింది ఎవరంటే మోషే గారు చూపించారు. మోషే గారు ఒక్కొక్క జీవితాన్ని బట్టి మనం ఒక్కొక్క సహజ లక్షణాన్ని మనం నేర్చుకోవాలి. తర్వాత ఆశా నిగ్రహం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికి ఇళ్ళు ఉన్నాయండి. ఎవరికైనా ఇల్లు లేవా? అందరికి ఇళ్ళు ఉన్నాయి. మన ఆశ ఏంటి? రేపు కూడా బతికే ఉంటామని ఆశ. అవునా కదా? ఆస్తులు ఎన్ని డబ్బులన్నీ సంపాదించుకుంటున్నాం అంటే ఏంటి అర్థం? బ్రతుకుంటామని ఆశ. ఆశా నిగ్రహం అంటే ఆశా నిగ్రహం ప్రతి మనిషికి సహజ లక్షణం ఉంటుంది. ఏంటంటే ఆశ ఉండటం. ఆశ అంటే దురాశ కాదండి. దురాశ వేరు, ఆశ. అందరూ వంట చేసుకుని వచ్చాము, రాలేదండి అంటే మీకున్న ఆశ ఏంటంటే ఖచ్చితంగా వచ్చి తింటాము, దారిలో ఏ ప్రమాదంలో పోమని అర్థం. ఫీల్ అవ్వద్దండి. ఇది ఆశ, తెలియడానికి చెప్పారు. అలారం పెట్టుకుంటాం, ఖచ్చితంగా రేపు తడుంది లేదంటే పలానా చోటుకి వెళ్ళాలి, 3ంటికి పెట్టాం అలారం. మనకు ఆశ ఏంటి? ఖచ్చితంగా అలారం ఫోను నిద్రపోకుండా నా కోసం 3ంటికి లేపుద్ది, 3ంటికి లేచి నేను వెళ్తాను, ఈ మధ్యలో నేను పోననే ఆశ. అంతేనా? ఆశ అంటే అర్థం ఏంటంటే ప్రతి దాని మీద మనిషికి ఆశా నిగ్రహం కలిగిన లక్షణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మన జీవితాలు ముందుకు వెళ్తున్నాయి. ఆశ అనేది లేదనుకోండి, మనిషి కోరికలు కష్టాల కారణం అని చెప్పాడు ఎవరండి? గౌతమ బుద్ధుడు. మీ అందరికీ తెలుసు. బుద్ధుడు ఏం చెప్పాడంటే మనిషి కష్టాల కారణం ఏంటంటే కోరికలు అన్నాడు. మరి కోరికలు కరెక్ట్ అంటారా? కోరికలు లేకపోతే ఈ ఆశా నిగ్రహం అనేది లేకపోతే మనం ఏ పని కూడా చేయాలి. తర్వాత ఏముంది? ఆశా నిగ్రహము ఇట్టి వాటికి సరిపోతుంది. ఇవి మన సహజ లక్షణాలు అండి. క్లూ చెప్పేశాను, మీకు చెప్పేశాను. దాని వివరణ మనం జనవరిలో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మనిషి సహజ లక్షణాలు: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని నిలబడి తట్టుకొని యుద్ధం చేసి గెలిచి నిలబడే సామర్థ్యం, పాపంతో పోరాడి గెలిచి నిలిచి యుద్ధం చేసి నిత్య జీవాన్ని చేపట్టే లక్షణం. ఒకవేళ తర్వాత నుంచి మీరు ప్రేమ. మన సహజ లక్షణాన్ని కోల్పోవడం అంటే అర్థం ఏంటంటే అసమానం కోపం తెచ్చేసుకుంటున్నాం అనుకోండి, సహజ లక్షణం పోయిందని అర్థం. మంచితనం పోయింది అనుకోండి, సహజ లక్షణం పోయింది. దీర్ఘశాంతం పోయి అరుపులు కేకలు అనుకోండి,
మన సహజ లక్షణం. సహజ లక్షణాలు చెప్తాం: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 లక్షణాలు నేను చెప్పిన యొక్క 2. ఇంకొకటి ఉంది, అది ఆ రోజు చెప్తాను. మొత్తం 12 లక్షణాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రెఫరెన్స్ని బాగా కంఠస్థం చేయండి. కంఠస్థం చేసి ఇది నా సహజ లక్షణం, ఇది నా సహజ లక్షణం, ఇది నా సహజ లక్షణం, ఇది నా సహజ లక్షణం. మీ సహజ లక్షణం ఏమో మీకు తెలియకపోతే ఎంత నష్టమో తెలుసా? ఇది సారాంశం. ప్రార్థన చేసి నిలుచుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క పిల్లలతో వాక్యం నేర్చుకోవాలని మంచి ఆశతో వచ్చారు తండ్రి. వచ్చిన బిడ్డలకు నీవుగా మాకు ఇచ్చిన సహజ లక్షణాలు మొత్తంగా చెప్పేశాను తండ్రి. 2 లక్షణాల గురించి మాత్రమే సవివరంగా వివరించాను. నీ పిల్లలు విన్నారు. ఈ రోజు నుంచి వాళ్ళ సహజ లక్షణాలు గుర్తెరిగి వాళ్ళ యొక్క జీవితాలను ముందుకు కొనసాగించి ఉన్న పరలోక రాజ్యాన్ని చర్యభాగ్యం దయచేయమని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అవునండి. రొట్టె ద్రాక్షారసం ముగించుకుని వెళ్దాం. సాయంకాలం ఎవరు కూడా మానొద్దండి. సాధ్యమైనంత వరకు తొందరగా రండి. దేవుడు మనకు టైం ఇస్తే దేవుడికే టైం లేకుండా పోతుంది మనకి. దేవుడు మనకి కాలాన్ని ఎందుకు ఇచ్చాడంటే తన కోసం ఇచ్చాడు. కానీ దేవుడి దగ్గరకు రావడానికి మనకి ఏముంటలేదంటే టైం లేదనుకో. అంటే కారణం ఏంటి? టైం ఇచ్చిన ఆయనకే టైం ఇవ్వలేకపోతున్నాం. అలా ఎవరు కూడా ఉండదు. వస్తే మాత్రం మంచి అమూల్యమైన మాటలు నేర్పించి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎవ్వరు ఎక్కడ కూడా నేర్పించని బైబిల్ జ్ఞానాన్ని నేర్పించి మీకు పంపించడం అనేది జరిగింది. ఎంత వానొచ్చిన ఇబ్బంది ఏం లేదండి. చక్కగా వచ్చేసి చక్కగా వెళ్ళిపోవచ్చు. రొట్టె ద్రాక్షారసం తీసుకుని వెళ్ళి ఓకేనండి. సాయంకాలం ఎవరు కూడా మిస్ అవ్వదు. ఈ లోపల మీరు ఏం ఆలోచిస్తారంటే భూమి మీద బతకడానికి ఏ పనులు చేయకూడదు. 7 పనులండి. కోటి విద్యల్లో ఒక 7 ఉన్నాయి. మీకున్న జ్ఞానంతో మీరు ఆలోచించి మీ మైండ్లో రాసుకుంటారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చినాయో వేసుకుందాం. 2వ సహజ లక్షణం ఈ వారం రోజులు ఎంతమంది ఆలోచించారండి? ఆలోచించినా పర్లేదు, ఆలోచించకపోయినా పర్లేదు. 2వ లక్షణం తెలిసింది. గొప్ప లక్షణం కదండి. అమ్మో, పాపంతో అసలు పాపం చేయకుండా ఉండే లక్షణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అని మనం నేర్చుకున్నాం. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాం. అడిగారు గ్లాసులు కడగాలి. అన్నీ కడిగేసాను, గ్లాసులు కడగాలి.